టీ20 వరల్డ్ కప్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు రెండు జట్లు కూడా గెలుపు కోసం హోరాహోరీగా సర్వశక్తులు ఒడటం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇటు ఈ రెండు జట్లు కూడా గెలుపు కోసం హోరీహోరీగా సర్వశక్తులు ఒడటం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ పైచేయిగా నిలిచింది. ఈ రెండు టీంలు ఇప్పటి వరకు టీ20లో 6 మ్యాచ్లు తలపడగా భారత్ 13 సార్లు గెలుపొందింది. పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఈసారి కూడా పాకిస్తాన్ను ఓడించడం ఖాయమని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్లే టీమిండియా జట్టులోని కీలక ఆటగాళ్లంతా కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఇప్పుడున్న ఫామ్ ప్రకారం 250కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇటు ఈ రెండు జట్లు కూడా గెలుపు కోసం హోరాహోరీగా సర్వశక్తులు ఒడటం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో భారత్ పైచేయిగా నిలిచింది. ఈ రెండు టీంలు ఇప్పటి వరకు టీ20లో
16 మ్యాచ్లు తలపడగా భారత్ 13 సార్లు గెలుపొందింది. పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఈసారి కూడా పాకిస్తాన్ను ఓడించడం ఖాయమని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే దానికి తగ్గట్లే టీమిండియా జట్టులోని కీలక ఆటగాళ్లంతా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఇప్పుడున్న ఫామ్ ప్రకారం 250కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇటు ఈ రెండు జట్లు కూడా గెలుపు కోసం హోరాహోరీగా సర్వశక్తులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో భారత్ పైచేయి నిలిచింది. ఈ రెండు టీంలు ఇప్పటి వరకు టీ20లో 16 మ్యాచ్ల్లో తలపడగా భారత్ 13 సార్లు గెలుపొందింది. పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఈసారి కూడా పాకిస్తాన్ను ఓడించడం ఖాయమని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ స్పోర్ట్స్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు గారు. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మెగా 9 టీవీ. అందరికీ వేణు గారు, భారత్ అలాగే పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు ఈ మ్యాచ్? ఏమంటే ఉత్కంఠంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గోల్ కూడా వచ్చేసాయి. ఇది నాట్ ఎ క్రికెట్ మ్యాచ్, ఇది ఒక యుద్ధంలోకి మారిపోయింది. చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుందండి. బట్ కంఫర్టబుల్ గా టీమిండియా గెలుస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన బహిష్కరణ నిర్ణయం, ఆ తర్వాత తీసుకున్న యూటర్న్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా ఇమ్మెచ్యూర్ ఈ డ్రామా అంతాను మోస్ట్ అన్డిజైరబుల్. అందరికీ తెలుసు, అందరికీ క్లియర్ గా కనిపించింది. వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళ ఉద్దేశం ఒకటి. మన 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 బీసీసీఐని ఐసీసీని కించపరచాలని చేసిన పని అంతా ఇదంతాను బంగ్లాదేశ్ కూడా చేసింది. బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై పాకిస్తాన్. ఇదంతా జియో పాలిటిక్స్. బట్ ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్ డెసిషన్ అండి. ఇట్ ఈస్ వాళ్ళ టీంకే ప్రాబ్లం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్ కూడా ఆపేయమని చెప్పాడు వాళ్ళ బోర్డు చైర్మన్. సో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ టీమ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద గేమ్. మన టీం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు నాకైతే కనిపించలేదు.
గారు అసలు ఇలాంటి పరిణామాలు ఆటగాళ్ళ ఏకాగ్రతను దెబ్బతీస్తాయంటారా ఒక రకంగా? చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. గేమ్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా దెబ్బతీస్తుందండి. ఐ థింక్ ముందుకి ఐసీసీని పాకిస్తాన్‌తో డీల్ చేసే విధానం అనేది యాంటిసిపేట్ చేసి చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఈసారి పెద్దరికం అండి. ఇవి నాకు ఈ ఈ ఈ డ్రామా అన్నిటిలో నచ్చింది ఏంటంటే ఐసీసీ అండ్ బీసీసీఐ చూపించిన పెద్దరికం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. చాలా రిస్ట్రెయింట్‌తో డీల్ చేశారు. చాలా మెచ్యూర్‌గా డీల్ చేశారు. బట్ పాకిస్తాన్ మస్ట్ బి డెల్ట్ విత్. ఇవన్నీ నడవండి. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ బిహేవియర్. కెప్టెన్లుగా సూర్యకుమార్ యాదవ్ దూకుడు కావచ్చు, అలాగే సల్మాన్ అలీ ఆగా వ్యూహాలు కావచ్చు ఎలా ఉండబోతున్నాయంటారు? ఈ ఇద్దరిలో ఒత్తిడిని జయించే నాయకుడు ఎవరంటారు అసలు? సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ లెవెల్లో హీఈస్ బికమ్ అ లీడర్. మంచి టెంపరమెంట్, ఎక్సలెంట్ టెంపరమెంట్. ప్లస్ మనకి పెద్ద ప్లస్ ఏంటంటే కెప్టెన్ ఫామ్ లో ఉంటే కనుక టీమ్ వైట్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సల్మాన్ అలీ ఆగా నాకు యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాకిస్తాన్ ప్లేయర్స్ బికాస్ ఆఫ్ అగే లెవెల్ హెడెడ్. ఎక్కడ ఒక ఎక్స్ట్రా మాట మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం అవన్నీ ఉండవు, ఆయన దగ్గర నుంచి ఉండవు. బట్ ఏంటంటే క్లియర్లీ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ బెటర్ కెప్టెన్, బెటర్ లీడర్. పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తుంది. ఈజ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ప్రైమ్ ఫామ్. అది అభిషేక్ శర్మ తిరిగి టీంలోకి రావటం వల్ల భారత్కు ఎంతటి అడ్వాంటేజ్ అంటారు? అలాగే షహీన్ అఫ్రిది కావచ్చు, అతన్ని ఎదుర్కోగలడంటారా అతన్ని? చాలా క్లోజ్ బ్యాటిల్ అవుతుందండి. క్రికెట్ మ్యాచెస్ లో అంత ఈజీగా చెప్పడం కష్టం. బట్ ఏంటంటే ఇఫ్ హి హస్ టోటలీ రికవర్డ్ ఆడాలి, లేకపోతే ఐ థింక్ హి కెన్ బి కెప్ట్ అవుట్. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. అభిషేక్ శర్మ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో టీమ్స్ కి తెలవకూడదు. నెక్స్ట్ స్టేజ్ లో తెలిస్తే బాగుంటుంది. ఇఫ్ హి ఇస్ నాట్ 100% ఫిట్, హీ షుడ్ నాట్ బి ఇన్ ద టీమ్. లేకపోయినా ఈ మ్యాచ్ లో ఆయన రెస్ట్ చేసేసి ఐ థింక్ సంజు శాంసన్ ఆడించి టీం మొత్తాన్ని రెడీ చేయాలి నెక్స్ట్ స్టేజ్ కోసం. ఐ థింక్ దిస్ మ్యాచ్ ఇస్ లెస్ ఇంపార్టెంట్. ఓడిపోయినా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. దట్స్ నాట్ అ ప్రాబ్లం. సో ఏంటంటే కొద్దిగా మెచ్యూర్ గా డీల్ చేయాలి. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ మ్యాచే కానీ ఇట్స్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ అవర్ ఛాన్సెస్. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి ఈ మ్యాచ్ చాలా ఎక్కువ కీలకం కాదు మనకి. సార్ ఇప్పటి వరకు మనం ఇన్ని మ్యాచ్లు చూసాం. ఇన్ని మ్యాచ్లో కూడా భారత్ ఘన విజయం సాధించుకుంటూనే వచ్చింది. అందులోనూ ఈరోజు మహాశివరాత్రిలో ఒక యుద్ధం అనే చెప్పుకోవాలి. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు అసలు? చాలా ఉత్కంఠగా చూస్తారు కదా అందరూ కూడా. 100% చాలా కీలకమైన మ్యాచ్ ఇది. చాలా ఉత్కంఠంగా ఉంటుంది. అండ్ బోత్ టీమ్స్ విల్ ట్రై దర్ బెస్ట్. ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు బోత్ సైడ్స్ లో. బట్ క్లియర్ గా టీమ్ ఇండియా బెస్ట్ బ్యాటింగ్ లైన్అప్ ఇన్ ద వరల్డ్. అండ్ మీరు టాప్ టు బాటమ్ చూడండి, మ్యాచ్ చేసి దరిదాపుల్లో ఏ టీం లేదు కంపేర్ టు టీమ్ ఇండియా. బౌలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. బుమ్రా వచ్చేసారంటే ది టీమ్ బికమ్స్ ఎ టోటలీ డిఫరెంట్ బీస్ట్ అంటే. సో ఏంటంటే అన్ని విధాలుగా అడ్వాంటేజ్ ఉంది. రెండు టీమ్స్ లో డిఫరెన్స్ ఒకటి, టీమ్ ఇండియా ఇస్ అ మచ్ బెటర్ ఫీల్డింగ్ సైడ్. మోర్ ఇంపార్టెంట్ క్యాచెస్ తీసుకుంటారు. పాకిస్తాన్ టీమ్ తో ప్రాబ్లం ఏంటి, ఫీల్డింగ్ బాగా చేసినా క్యాచెస్ తీసుకోరు. దే డ్రాప్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్యాచెస్. సో ఫీల్డింగ్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ టీమ్స్. అండ్ టీమ్ ఇండియా బ్యాటింగ్ యూనిట్ ఇస్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ పాకిస్తాన్. యాక్చువల్లీ బ్యాటింగ్ ఈజ్ అ వీక్నెస్. అది డిఫరెన్స్ అవుతుంది. ఫీల్డింగ్ విల్ ఆల్సో బి ది డిఫరెన్స్ రెండు సైడ్స్ మధ్యలో. సార్ గత మ్యాచ్లో పాకిస్తాన్కు వెన్నుముక్క నిలిచిన బాబర్ ఆజం, జస్ప్రీత్ బుమ్రా సెల్ఫ్ను ఎలా తట్టుకోగలరని మీరు భావిస్తున్నారు? బాబర్ ఆజం ఆ మాట అనకూడదు కానీ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. కానీ బాబర్ ఆజం హ్యాస్ బికమ్, ఆయన గురించి మేమ్స్ జోకులు వస్తున్నాయి. వాట్ హ్యాపెండ్ ఇన్ బిగ్ మ్యాచ్ లో ఏమైందో అందరికీ తెలుసు. సమ్హౌ హీ ఈస్ నాట్ బీన్ 130 స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్మెన్ ని మనం ఎక్కువ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే ఏంటంటే పిచ్ ఛాలెంజింగ్ గా ఉంటే బాబర్ ఆజం బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ ఆ విధంగా చూస్తే పిచ్ ఛాలెంజింగ్ గా ఉన్న యుఎస్ తో మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బికేమ్ ది స్టార్. సో ఏంటంటే వీ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ దట్. బాబర్ ఆజం మనకి థ్రెట్ అయితే డెఫినెట్ గా కాదు. ఏ విధంగా కాదు, పిచ్ ఛాలెంజింగ్ అయితే, లో స్కోరింగ్ పిచ్ అయితే బాబర్ బికమ్స్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. కొలంబోలో వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. 90% పైగా ఉండొచ్చు అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఓవర్లు తగ్గిస్తే ఏ జట్టుకు లాభం చేకూరొచ్చు అంటారు? ఓవర్లు ఉన్న పళంగా 20 ఓవర్స్ అయినాను టీమిండియా ఇస్ ఫార్ సుపీరియర్. మీరు మన దగ్గర ఉన్న ఫైర్ పవర్ మీరు చూశారు. ఈ బ్యాటింగ్ యూనిట్ కి లోవర్ ఆర్డర్ తో అవసరం లేకుండా 12 ఓవర్ల మ్యాచ్ అయింది అనుకోండి.
టీమ్ ఇండియా బికమ్స్ మచ్ మోర్ సుపీరియర్. ఫైర్ పవర్ చాలా ఉందండి. పాకిస్తాన్ దగ్గర మ్యాచ్ లేదు. దే డోంట్ హ్యావ్ అ మ్యాచ్. క్లియర్లీ సుపీరియర్ టీమ్ ఇండియా. షార్ట్ అండ్ అయితే ఇప్పుడు మన నిఖిల్ వాజ్ టాకింగ్ అబౌట్ డే లో వర్షం పడుతుంది, మ్యాచ్ అప్పుడు పడదు కానీ మ్యాచ్ అయ్యే ముందే వర్షం పడుతుంది అంటున్నాడు. ఐ డోంట్ థింక్ ఈ మ్యాచ్ ఎఫెక్ట్ అవుతుందని, వర్షంతో ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. అయినా ఇట్ కుడ్ బి అబౌట్ 4 hours 5 hours లాస్ట్. ఆ షార్ట్ అండ్ గేమ్ అయితే ఇండియాకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. మన బౌలింగ్ అక్కడ ఈజ్ మోర్ సుపీరియర్. వేణుగారు, ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 కు అర్హత సాధిస్తుందంటారా? ఆటోమేటికలీ రెండు టీమ్స్ దే ఆర్ త్రూ టు ద నెక్స్ట్ రౌండ్. ఈ గ్రూప్ లో ఈ రెండు టీమ్స్ కి థ్రెట్ లేదు. సో ఆ విధంగా చూస్తే దే ఆర్ లిటరలీ ఇన్ ది నెక్స్ట్ రౌండ్. అది అసలు రెండు టీమ్స్ కి ఆ థ్రెట్టే లేదు. నెక్స్ట్ రౌండ్ లో ఏమవుతుంది దెన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. టీమ్ యాక్చువల్ క్యాలిబర్ నెక్స్ట్ రౌండ్ లో కనిపిస్తుంది. రెండు టీమ్స్ లిటరలీ దే ఆర్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. ఏదైనా మిరకల్ అయితే గానీ, బట్ ఐ డోంట్ సీ మిరకల్స్ హ్యాపెనింగ్. సార్, ఓవరాల్ గా ఫైనల్ గేమ్ మ్యాచ్ కోసం మీరు ఏం చెప్తారు? చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది. చాలా హోరాహోరీ మ్యాచ్ అవుతుంది. రెండు టీమ్స్ డెస్పరేట్ గా ఉన్నారు. నేను ముందే చెప్పినట్టు ఈగోలు వచ్చేసాయి కాబట్టి బోత్ టీమ్స్ వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. బట్ నాకు తెలిసి ఈ మధ్యలో అయిన డ్రామా వల్ల టీం పాకిస్తాన్ విల్ బి మోర్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఆడము అని సడన్ గా ఆడతాం అన్నారు. సో వాళ్ళ ప్రిపరేషన్ కూడా ఆపేశారు కొద్ది కాలం వరకు. సో ఏంటంటే దే ఆర్ డిసడ్వాంటేజ్ లో ఉన్నారు. పాజిటివ్ గా చూస్తే దే ప్లేడ్ ఆల్ దర్ మ్యాచెస్ ఇన్ శ్రీలంక కాబట్టి వాళ్ళకి ఆ పిచెస్ ఆ కండిషన్స్ కొద్దిగా ఎక్కువ అలవాటు అయినట్టున్నాయి. బట్ టీమ్ ఇండియా ఉన్న ఫామ్ లో మీరు ఏ సర్ఫేస్ అనండి, స్లో అనండి, క్విక్ సర్ఫేస్ అనండి, రన్స్ ఉండనియండి, ఉండకపోనియండి, లోకల్లో ఎక్కడైనా టీమిండియా ఫార్ సుపీరియర్. అన్ని సిచ్యువేషన్స్ కి బెటర్ ప్రిపేర్డ్ టీమ్, చాలా ప్రొఫెషనల్ టీమ్. చూడండి, ఈ డ్రామా అన్నిట్లో ఎక్కడా ఎఫెక్ట్ అవ్వలేదు. సో క్లియర్లీ టీమ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి. నేను మొన్న కూడా చెప్పాను, సపోజ్ షార్ట్ అండ్ మ్యాచ్ అయితే ఒక 20 runs తో గెలుస్తాం. మ్యాచ్ ఫుల్ 20 overs అయితే కనుక ఒక 35 runs తో గెలుస్తాం. సార్, హార్దిక్ పాండ్యా కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, అలాగే ఫినిషర్లు కావచ్చు, భారత్ కు ఉన్న అతిపెద్ద బలం అంటారా? మరి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ లో ఆ స్థాయి లోటు ఉందంటారా? మేజర్ డిఫరెన్స్ అంటే హార్దిక్ పాండ్యా ఉన్న ఫామ్ లో సచ్ అన్ అసెట్. మీరు చూడండి, కరెక్ట్ గా వరల్డ్ కప్ టైంలో ఆయన ఫామ్ లోకి వస్తాడు. దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ హార్దిక్ పాండ్యా దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఈజ్ అ గ్రేట్ ఆల్ రౌండర్. సో ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మనం రెండు టీమ్స్ బరిలోకి దింపి రెండు టీమ్స్ తో మనం గెలిపించగలం ఈ టీం పాకిస్తాన్ మీద. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మన దగ్గర ఉన్న బ్యాకప్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. అసలు మీరు చూడండి, సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ని పక్కన పెట్టేసి మనం గెలవగలుగుతున్నాం అంటే వాట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ ద సైడ్. సో క్లియర్లీ సుపీరియర్. అసలు మ్యాచ్ లేదు, రెండు టీమ్స్ లో మ్యాచ్ లేదు. కానీ T20లో ఎక్కువ మార్జిన్ తో విక్టరీస్ అవ్వవు, చిన్న మార్జిన్ తోనే గెలుస్తారు, కానీ క్లియర్ గా గెలుస్తారు టీమిండియా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణు గారు.